ఉత్తరప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆన్సర్ షీట్లో జై శ్రీరామ్ అని రాసినందుకు కొందరు విద్యార్థులను ఫస్ట్ క్లాస్లో పాస్ చేశారు అక్కడి ప్రొఫెసర్లు. కొందరు క్రికెటర్ పేర్లను జవాబుపత్రంలో రాశారు కొంతమంది విద్యార్థులు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. స్పాట్ వాల్యుయేషన్లో ఆ విద్యార్థులకు మార్కులు వేసిన ఇద్దరు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ జోన్పూర్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ నిర్వహించే +2 పరీక్షల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే +2 పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల్లో కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో జై శ్రీరామ్, ముజే పాస్ కరో అంటూ రాసుకొచ్చారు. అలాగే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కొందరు క్రికెటర్ పేర్లను కూడా జవాబు పత్రాల్లో రాశారు. ఈ విద్యార్థులందరూ కూడా 60% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. పాస్ అవడం కష్టమని భావించే ఆ విద్యార్థులు 60% మార్కులతో పాస్ కావడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దివ్యాంశు సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, వైస్ ఛాన్సలర్లకు లేఖలు రాశారు. రీవాల్యుయేషన్ పెట్టాలని కోరారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ వందనా సింగ్ ధృవీకరించారు. ఆ విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే ఎక్కువ వచ్చాయని తెలిపారు. దీనికి కారణమైన ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.